మంచితనాన్ని అలాగే మనిషి ఎలా బ్రతకాలో తెలియచేసినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లేఖనం రాయబడుతుంది, ఆయన అందరికీ ఉపకారి. ఈ రోజున ఉపకారం చేయగలిగిన వాడు ఆయన. మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యల్లో నుంచి, బాధల్లో నుంచి, ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి, ఒడిదుడుకుల్లో నుంచి, మనకున్నటువంటి బంధకాలన్నిటిలో నుంచి ఈ రోజున చాలా మంది అనేక రకాలైనటువంటి బంధకాల్లో, బలహీనతల్లో బాధపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన వైద్యుడు, నిజమైన స్నేహితుడు, ఏ అవసరాలైనా తీర్చగలిగినటువంటి వాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్యముగా దేవుని లేఖనం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు మానవుడికి అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఈ రోజున నిత్యత్వానికి వారసులై ఉండవలసినటువంటి మానవుడు నరకానికి చేరువుగా ఉండి కాలుజారు స్థలంలో నివసిస్తున్నాడు. తిరిగి అతన్ని తన నరకాగ్ని గుండము నుంచి తప్పించాలని తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి మన అందరి కొరకు పంపి మన పాప భారాన్ని, మనం అనుభవించవలసిన శిక్షను, మన మీద మోపబడవలసిన ప్రతి అతిక్రమాన్ని నమ్మి విశ్వసిస్తే ఆయన మీద మోపబడతాయని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనందరి పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు, మన అందరి అతిక్రమములు ఆయన మీద మోపబడ్డాయి. నేడే రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని తన హృదయమందు విశ్వసించి తన నోటితో ఒప్పుకుంటాడో వాడు రక్షించబడతాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అందరికీ ఉపకారం చేయటానికై తనకు తాను బలిగా, అర్పణగా ఈ లోకానికి అర్పించుకోవటానికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించండి. ఆయన ద్వారా మాత్రమే మానవులకు క్షేమం, ఆయన ద్వారా మాత్రమే నిత్యరాజ్యం, ఆయన ద్వారా మాత్రమే ప్రజలందరికీ కూడా నిత్య జీవాన్ని కలగజేయగలిగిన వాడు ఆయన మాత్రమే. ఈ రోజున చాలా మార్గాలు, బలవంతపు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకం వెళ్ళటానికి అన్ని మార్గాలు లేవు. పరలోకానికి వెళ్ళటానికి ఒకటే మార్గం, ఉపకారం చేసినటువంటి ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే సత్యమై ఉన్నాడు. ఏదన్నా గ్రామం వెళ్ళాలంటే ఎన్నో గ్రామాలను ఎత్తుక్కోవచ్చు, కానీ నిత్యత్వానికి వెళ్ళాలంటే కనుక యేసు మాత్రమే మార్గమై ఉన్నాడు. ఆ యేసు అనే మార్గంలోనికి మమ్మల్ని అందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు. ఈ రోజున ఆ మార్గంలో వచ్చిన మేము మీ మార్గంలో నిలబడి ప్రకటిస్తున్నాం. ఆయన ద్వారా మాత్రమే నిత్యత్వం, ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవం. ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అట్టి జీవాధిపతి అయిన యేసుక్రీస్తుని అంగీకరించండి, నిత్య జీవం అనే మార్గంలో నివసించండి. ప్రభు కృప మన అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. గొల్వాంతెప్ప ప్రాంతంలో దైవజనులుగా ఏకీవించిన తండ్రి, అందరూ నిలబడి ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామాన్ని మీరు